పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకుంటే రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందన్నారు. 3 ఏళ్లు గడిచిన వైఎస్ఆర్ కాలనీ సమీపంలో ఏర్పడిన జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయకపోవడం దారుణమన్నారు. పరిష్కరించాలి మంచినీటి సమస్యను, పరిష్కరించాలి జగనన్న కాలనీలో రోడ్ల సమస్యను. అమ్మా చూద్దాం, ఇది ఒక వార్నింగ్ అర్థమవుతుందా? ఇది అయిన తర్వాత నమస్కారం అండి. మాది లక్ష్మేశ్వరం అండి, జగనన్న కాలనీ అండి. నా పేరు మొల్లేటి నాగదేవి అండి. మేము జగనన్న కాలనీలో 3 సంవత్సరాలుగా ఉంటున్నామండి. మాకు నీళ్ళు, మంచినీరు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు ప్రాబ్లంగా ఉన్నాయండి. మేము అద్దెలలో ఉండేవాళ్ళమండి. అలాగే ఇల్లు అప్పులు చేసుకుని వచ్చి ఇక్కడ కట్టుకున్నామండి. తాగినీరు ఇస్తాము, డ్రైనేజీలు, రోడ్లు ఉంటాయని అన్నారండి. అయినా వచ్చి ఉంటే మాకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, తాగినీరు ఏదో బతుకులాడగా వచ్చేనాయండి. వస్తే కనుక ఏమి స్మెల్ వచ్చేసి నీళ్ళేమో రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయండి. తాగితే పని చేయట్లేదండి. తాగడానికి నీళ్ళేమో దూరత్తరం నుంచి వెళ్ళి ఒకటి నీళ్ళు తెచ్చుకొని ఉంటున్నామండి. పిల్లలతోటి రోడ్లు ములిపోయి వర్షాకాలం మొన్న మాకు లోతు నీళ్ళలోంచి మేము చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని అలాగే పంపించుకున్నామండి. మాకు రోడ్లు, మంచినీళ్ళు, డ్రైన్లు మాకు కావాలండి. మాకు కనీసం నీళ్ళు వచ్చిన వల్ల మాకు ఎవరో మళ్ళీ బిసింగ్ కూడా కొట్టమన్నా సరే ఎవరు కొట్టట్లేదండి. మాకు దోమల వల్ల, పిల్లల వల్ల జ్వరాలు వచ్చేసి మేము హాస్పిటల్ ఫాలో అవుతున్నామని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మాకు అధికారులు మేము మనవి చేసుకునేది ఏంటంటే, ఈ జగనన్న కాలనీలో 30 కుటుంబాల పైన ఉంటున్నామండి. కొంతమంది వచ్చి వెళ్ళిపోయారండి కుటుంబాలు. మాకు ఏంటంటే మాకు రోడ్డు, డ్రైనేజీ ముక్సరంగా రానివ్వండి. కానీ మాకు వాటర్ ట్యాంక్ ఏదో అడుగుతున్నారండి. ఆ నీళ్ళు రెడ్ కలర్లో వస్తున్నాయి ఏంటంటే, నీ కొలా చెరువు కడికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో మీకు ట్యాంక్ కడితే సపరేట్గా మీ నీళ్ళు ఫ్రెష్గా వస్తాయని అంటున్నారండి. మాకు తాగి నీళ్ళు ఉంటేనే కదా ఆరోగ్యంతో ఉంటామని పిల్లలు మేము. మాకు తాగి నీరు ట్యాంక్ కావాలి, కట్టించాలండి. అది కూడా ఇక్కడ ప్లేస్ ఉందని అంటున్నారండి. అదేదో మీరు వచ్చే అధికారులు అందరూ చూసి మమ్మల్ని పట్టించుకోమని అడుగుతున్నామండి. మీ అందరికీ మేము ఇలాగే సెలవు తీసుకుంటాం. ఇక్కడ లక్ష్మీనేశ్వరం జగనన్న కాలనీ అండి 1 అండి. ఇక్కడ మాకు ఇదిగోండి రోడ్లకి ఇబ్బందిగా ఉందండి. మోకాళ్ళలోతు రోడ్లు, నీళ్ళండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందండి. అలాగే స్కూల్కి పంపిస్తున్నామండి మేము. వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి. మాకు నీళ్ళు కూడా సరిగ్గా లేదు, ఫిల్టర్ అవ్వకుండానే నీళ్ళు ఇచ్చేస్తున్నాడండి. మాకంటే ప్రత్యేకంగా ట్యాంక్ ఉండాలమ్మా మీకు అని ఆయన అడిగి చెప్తున్నారండి. మాకు ట్యాంక్ కట్టించండి, వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయండి. మళ్ళీ రోడ్లు లేవండి, రోడ్లు కూడా వేయించండి. డ్రైన్లు లేవు, వాటర్ వాడుకునే వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. చాలామంది కుటుంబాలు కూడా వచ్చి వెళ్ళిపోయారండి. ఏమి వసతులు లేక వెళ్ళిపోయారండి. ప్రతి ఒక్కరు మరి వెళ్ళిపోయారు. మేమైనా అలాగే ఉంటున్నామండి. మరి అద్దెలు కట్టుకుని ఉండలేక మరి సొంత ఇంట్లోకి అప్పులు చేసుకుని కట్టుకుని వచ్చామండి. మరి అద్దెలకు వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అండి. ఏ వసతులు లేకపోయినా మేము ఇలా ఉండిపోయాం. మరి పిల్లలు స్కూల్కి మరి జాయిన్ చేసి వెళ్తున్నారండి. అలాగే బాధపడుతున్నారు. వాటర్ ఎటు వెళ్ళడానికి లేదండి. హాస్పిటల్లోకి మరి హాస్పిటల్ పాలు అవుతుందండి. మాకైతే మరి ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ మేము అడిగినవన్నీ మాకు పట్టించుకుని చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. నర్సాపురం మండలం లక్ష్మేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడ 100 మందికి సుమారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో 50 మంది మొత్తం పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ కాపులు ఇచ్చారు. అయితే ఇంతవరకు ఏదో కరెంటు సౌకర్యం మాత్రమే ఉందో తప్ప మిగతా సౌకర్యాలు ఏమాత్రం లేదు. వీళ్ళు పోరాటం చేయగా కుళాయిలు వేశారు. అయితే ఆ కుళాయిలు అంటే కూడా మంచినీళ్ళు రావట్లేదు. ఆ నీళ్ళు కూడా వాసన వస్తున్నాయి. అంచేత తాగునీళ్ళ కోసం ఇంకా 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి రోజుని ఈ కాలనీ వాసులకు ఉంది. అంతేకాదు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మొన్న వర్షాకాలం మొత్తం వర్షంతో కాలనీ అంతా మునిగిపోయింది. మొత్తం సర్పంచ్ గారితో అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో గట్టి గొడవ చేస్తే మోటార్లు వేసి నీరు తోడారు. అయితే ఆ సమస్య ఇంకా పూర్తిగా పోలేదు. మొత్తం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పిల్లలు కూడా బడికి వెళ్ళే పిల్లలు రోడ్లు మునిగిపోవడంతో బడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే వర్షపు నీరు లేకపోతే వాడుకునే నీళ్లు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంచేత డ్రైనేజీ నిర్మాణం చేయాలి. దోమలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోయి
మొన్న ఒక 2 నెలల క్రితం ప్రతి ఇంట్లో ఏదైతే 50 కుటుంబాలు కాపురం వచ్చినాయో 50 కుటుంబాలు ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వచ్చి చాలా బాధపడిన పరిస్థితి. మరి వేలాది రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ కాలనీలో ఉంది. అయితే ప్రభుత్వం కాలనీలో నిర్మాణం మేము చేస్తాం, మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్భాటంగా కౌరులు మాత్రం చెప్తున్నారు కదా, ఆచరణలు మాత్రం ఏ రకంగా అవి అమలు చేయట్లేదు. అందుచేత ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి పెట్టాలి. వెంటనే రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజ్ నిర్మాణానికి, అలాగే త్రాగునీటికి కూడా సౌకర్యాలు తక్షణం ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, అలాగే పంచాయతీ అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే ఏదైతే ఈ కాలనీ జనాన్ని మేము మరి గ్యాదర్ చేసి ప్రభుత్వ ఆఫీసులో ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.